తెలుగువారి రాజధానికి ప్రతీకగా నిలిచే గండికోట ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనుంది. శత్రు దుర్భేద్య కట్టడమైన ఈ వారసత్వ సంపదకు దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షించాలని డబుల్ ఇంజిన్ సర్కార్ కంకణం కట్టుకుంది. ప్రకృతి అందాలు, వడివడిగా ప్రవహించే పెన్నా నది, అడ్వెంచర్స్ కు కేర్ ఆఫ్ గా ఉండే ఈ ప్రాచీన కట్టడం త్వరలో మరింత శోభాయమానంగా అభివృద్ధి చెందనుంది. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన గండికోటకు మరింత వెన్నె తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్పెషల్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలోని గండికోటను 77 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచాలని నిర్ణయించింది. ప్రస్తుతం గండికోట వద్ద సందర్శకులకు ఉన్న సౌకర్యాలతో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న అంశాలను పరిశీలిద్దాం. జంబలమడుగు సమీపంలో పెన్నా నదీ తీరంలో గర్జించే సింహంలా ఉంటుంది ఘన చరిత్ర కలిగిన గండికోట. గిరి జలవన దుర్గంగా పిలుచుకునే ఈ కోట ఫుల్లీ సెక్యూర్డ్. పెన్నా నది ఈ ప్రాంతంలో గండికొట్టి ప్రవహిస్తున్నందున దీనికి గండికోటగా పేరు వచ్చింది. ఎర్రమల కొండను పెన్నా నది రెండుగా చీల్చుతూ కోట వెనక వైపు నుంచి తూర్పు దిశగా వెళ్లి మైలవరం డ్యాంలో కలుస్తుంది. పచ్చని ప్రకృతి అందాలు, చారిత్రక వారసత్వం ఉన్న గండికోటలోకి అడుగుపెట్టగానే కనిపించేది 3 అంతస్తుల కావలి మండపం. దీనిపై సైనికులు పహారా కాస్తూ శత్రువుల రాకను పసిగట్టేవారు. ఈ రాతి కట్టడంలో జామియా మసీదు నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకేసారి 300 మంది ప్రార్థనలు చేసుకునేలా దీని నిర్మాణం జరిగింది. కోట ఎదురుగా గల ఎర్రకోనేరు నుంచి భూగర్భ పైపుల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఎత్తైన ధాన్యాగారం ఈ కోటలో మరొక ప్రత్యేక కట్టడం. కరువు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇందులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని వాడుకునేవారు. సమీపంలోని కోనేరును కత్తుల కోనేరుగా పిలిచేవారు. యుద్ధం అనంతరం సైనికులు కత్తులను ఇందులో కడిగేవారు. దీంతో కోనేరు ఎర్రగా మారేదని, ఆ తర్వాత నుంచి దానిని ఎర్ర కోనేరుగా పిలిచేవారని స్థానికంగా ప్రచారముంది. శ్రీ రఘునాథస్వామి ఆలయం ఈ కోటలో మరో ముఖ్యమైన కట్టడం. ఆలయ ప్రాకారాలపై అద్భుతమైన శిల్పకళ అందరినీ కట్టిపడేస్తుంది. సమీపంలోని పెన్నా నది ప్రవాహం కారణంగా దీనిని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ప్రపంచంలోని 40 ప్రసిద్ధ భౌగోళిక విశేషాల్లో గండికోట ఒకటి. దాదాపు 800 ఏళ్ల పాటు పలువురు రాజులు ఇక్కడ నుంచి పాలన సాగించారు. కాకరాజు 1123లో ఈ కోటను నిర్మించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ గండికోట అనేది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. దీనికి ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మంచి పేరు ఉందన్నమాట. దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు పర్యాటకులు చాలామంది వస్తున్నారు. ఎక్కడెక్కడో జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళకు వచ్చినప్పుడు కొద్ది వసతి అనేది ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కావచ్చు, అట్లా చేశారనుకోండి ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చాలామందికి అప్రోచ్గా చేసి తెలియజేయడానికి వస్తారు, చూడడానికి వస్తారన్నమాట. ఇక్కడ వసతి అనేది తక్కువ ఉన్నదనుకోండి కొద్దిగా ఇబ్బంది. అట్లా కాకుండా వసతి ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు గండికోట ప్రాజెక్టు, మైలవరం ప్రాజెక్టు కాలువలు ఉన్నాయి. వాటికి బోటింగ్ అనేది ఏర్పాటు చేశారనుకోండి ఇంకా ఆహ్లాదకరంగా చూసేదానికి, అలాగే దీన్ని మనం ప్రమోట్ చేయడానికి కూడా బాగుంటుంది. చాలా గుర్తింపు రావడానికి ఈ యొక్క సౌకర్యాలు చేస్తే వచ్చిన టూరిజం వాళ్ళకి చాలా బాగుంటుంది. బాగా డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. ఇంతటి ఘన చరిత్ర, సహజ ప్రకృతి అందాలు తన ఒడిలో కలిగి ఉన్న గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఏపీ డబుల్ ఇంజిన్ సర్కార్ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. స్థానికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే పర్యాటకానికి ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనుంది.
గండికోట చూడడానికి బాగుంది. చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాము పోతున్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ప్రమోట్ చేస్తా అంటారు ఏదో వృద్ధులకి బ్యాటరీ వెహికల్, ఇంకా బోటింగ్ సిస్టంలో బోటింగ్, ఇంకా క్యాంపింగ్లో ప్రత్యేకంగా సాయంత్రం ఇంకా 3 రోజులు 4 రోజులు కూడా ఉండొచ్చు. ఇక్కడ వసతులు కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఇక్కడ బోటింగ్ సిస్టమ్ పెడితే బాగుంటది. 2 కొండల మధ్య వ్యూ బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చూడడానికి. ఎవరైనా కానీ హ్యాపీగా అనిపిస్తుంది ఆ లొకేషన్ చూస్తే. బోటింగ్ సిస్టమ్ గవర్నమెంట్ తెస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏపీలోని 2 భారీ పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి సాస్కీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 177 కోట్ల నిధులను విడుదల చేసింది. గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 77.91 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సాస్కీ, స్వదేశీ దర్శన్ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకొని రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. గండికోట, బొర్రాగుహలు, అహోబిలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో చేపట్టబోయే పనులకు సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఆగస్టులో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఏమంటే అంతా ఓకే, కాకపోతే ఇట్లా పేరెంట్స్ తో వచ్చినప్పుడు తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అందరం కలిసి తిరిగితే బాగుంటుంది. వాళ్ళు రూమ్ లో ఉంటామనేసి రాము అనేసి అంటున్నారు. ఇక్కడ బ్యాటరీ కార్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. గండికోటను 77.91 కోట్లతో ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్లో 77.91 కోట్లు మంజూరు చేసింది. ఇక్కడ 5 రకాల పనులను 11 నెలల్లోపే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ప్రభుత్వం షరతు విధించింది. ఇక్కడ టెంట్ హౌస్, అలాగే రోప్ వే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే, పిల్లలు రావడానికి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఫ్యామిలీతో రావడానికి ఇంకా వీలుగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. మనకు చూడడానికి ఇంకా 2 to 3 డేస్ ఉండడానికి కూడా వీలుగా ఉంటుంది. మీరు ఇవన్నీ త్వరగా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. పెన్నా నది లోయను వీక్షించేందుకు లోయర్, అప్పర్ ట్రయల్స్ ను నిర్మించనున్నారు. సైక్లింగ్, వాకింగ్ చేస్తూ ప్రకృతి అందాలు వీక్షించేలా ట్రాక్లు నిర్మించనున్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. 25 నుంచి 50 వరకు అత్యాధునిక టెంట్ హౌస్ల నిర్మాణంతో పాటు వ్యూ పాయింట్ల నిర్మాణాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీప్లేన్ పర్యాటకం, పెన్నాలయ సుందరీకరణ, అభివృద్ధి, విద్యుతీకరణ, పచ్చదనం, గ్రానైట్ భల్లాలు, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టనున్నారు.